తిరుమలలో మరోసారి లడ్డూల బ్లాక్ దందా బయటపడింది. బ్లాక్ లో లడ్డూ ప్రసాదాల టోకెన్లు అమ్ముతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తిరుమలలో బ్లాక్ లో శ్రీవారి లడ్డూల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి తిరుమలలో లడ్డూ టోకెన్ల విక్రయాలు జోరందుకున్నాయి. లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎవరైతే ఈ టోకెన్స్ ను అక్రమంగా బ్లాక్ లో అమ్ముతున్నారో వారిని కూడా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి తిరుమలలో లడ్డూల బ్లాక్ దందా బయటపడింది. బ్లాక్ లో లడ్డూ ప్రసాదాల టోకెన్లు అమ్ముతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే టోకెన్లను కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరి, చెప్పండి, లడ్డూ టోకెన్ల దందా ఎంత కాలంగా జరుగుతోంది? ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, ఎలాంటివి ఇంకా ఎంతమంది ఈ దందాలో పాల్గొన్నారు? ప్రతిభ శ్రీవారి లడ్డు ప్రసాదాలకి భక్తుల నుండి అధికంగా డిమాండ్ ఉంది. టీటీడీ యాజమాన్యం గతంలో 100 లడ్లు ఇస్తామని చెప్పి ప్రకటించి తర్వాత లడ్డు ఉత్పత్తి తగ్గడంతో వాటి మీద ఆంక్షలు విధించింది. ఒక భక్తుడికి 4 లడ్లు మాత్రమే సరిపోతాయంటూ టీటీడీ యాజమాన్యం 100కు 4 లడ్లను ప్రవేశపెట్టడంతో అధికంగా లడ్లు కావాల్సిన భక్తులు స్వామివారి లడ్డు ప్రసాదాలను తమ బంధువులకి స్నేహితులకి తీసుకెళ్లి ఇచ్చేందుకు దళారులను ఆశ్రయించడం మొదలు పెట్టారు. ఈ దళారులు ఏం చేశారంటే భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని లడ్డుల తయారీ కేంద్రం నుంచి వచ్చిన వాటిని మళ్లీ చిదిమికి కొత్తవి తయారు చేయడం, లేదా అదనపు లడ్డు టోకన్లలో ముందుగానే వీళ్ళ టోకన్లు తీసి పెట్టుకుని అవి వాటి ద్వారా వచ్చిన లడ్డులను భక్తులకు అధిక ధరకు విక్రయించడం జరుగుతోంది. ఇలా దాదాపు తిరుమలలో దాదాపు ఒక 100 మంది వరకు దళారులు ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే ఈ రోజు టీటీడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ సిబ్బంది కలిసి దళారుల మీద దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిలో 2 టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం ఉండడంతో అధికారులను వారిని విచారణ పేరుతోటి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వారిని విచారిస్తున్నారు. అయితే ఖచ్చితంగా దళారుల వద్ద నుంచి పెద్ద సంఖ్యలోనే లడ్డూలను కూడా లడ్డు టోకన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ హరి. ప్రభుత్వ